దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రారంభమైంది. సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. 1,38,000 కెమెరాలతో లైవ్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణకు 51,311 జామర్లను వినియోగిస్తున్నారు. నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది ఎన్టీఏ. తెలంగాణలో 208 కేంద్రాల్లో, ఏపీలో 185 కేంద్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే అప్డేట్స్ ఏంటి? సంపత్, ఇప్పటికే ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైద్య విద్యకు సంబంధించినటువంటి నీటి ఎగ్జామ్ ను మాత్రం రీ ఎగ్జామ్ ను మాత్రం అటు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 7 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలతో పాటు ప్రత్యేకంగా బందోబస్తు నడుమ మాత్రం ఈ పరీక్ష నిర్వహించేందుకైతే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపుగా 2,771 మంది మాత్రం ఈ పరీక్షను అయితే హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో అంటే గత నెల 3వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి ఎగ్జామ్ అటు అంటే అవాంతరాలు అదేవిధంగా లీక్ అయిందనే వాస్తవాల నేపథ్యంలోనే ఈ పరీక్షను రీ ఎగ్జామ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఏ ఈ పరీక్షను మాత్రం అటు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఏ అటు పారదర్శకత అదేవిధంగా అంటే నిబద్ధతను కోరుతున్నటువంటి ఈ రీ ఎగ్జామినేషన్ మాత్రం అటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరొకసారి మాత్రం ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఇప్పటికే ఉదయం 11 గంటల నుంచి కూడా విద్యార్థులను కూడా పరీక్ష కేంద్రానికి అలౌ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ పరీక్ష సమయాన్ని కూడా ఏదైతే రీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి పరీక్ష సమయాన్ని కూడా కొంత పెంచారు. ఏదైతే మధ్యాహ్నం అంటే 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు కూడా ఈ ఎగ్జామ్ ఉంటుందని, దాదాపుగా 180 నిమిషాల నుంచి 195 నిమిషాల వరకు కూడా ఎగ్జామ్ అయితే పెంచారు. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రశ్నల సొల్యూషన్ లో సంబంధించి అటు ఏదైతే రఫ్ వర్క్ సంబంధించినటువంటి 2 పేపర్లు అంటే 2 పేజీలు ఇచ్చేవారు ఇది గతంలో, ఇప్పుడు 4 పేపర్లు కూడా దాన్ని అటాచ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అంటే లోదుస్తులు వేసుకుని రావాలి. అదేవిధంగా షూలు కావాలి, ఎలక్ట్రానిక్ వస్తువులు, అదేవిధంగా ఏదైతే ఆర్నమెంట్స్ లాంటివి కూడా పెట్టుకొని రావద్దని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షూస్ సంబంధించినటువంటి వాటి కూడా చెప్పల్స్ లాంటివి మాత్రమే వేసుకొని రావాలి, షూ అయితే అనుమతి లేదని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదైతే అడ్మిట్ కార్డుతో పాటు ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు, 2 పాస్పోర్టులు, అదేవిధంగా అంటే పరీక్ష కేంద్రానికి త్వరితగతిన చేరుకోవాలని చెప్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రం ఇప్పటికే విద్యార్థులను అయితే అలౌ చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రంలోకి చేరుకున్నటువంటి విద్యార్థులకు పరీక్ష కూడా ప్రారంభమైందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే అటు ఎన్టీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పరీక్ష కూడా దానికి అగ్ని పరీక్షగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీటి అయితే పారదర్శకత అదేవిధంగా నిబద్ధతకు కూడినటువంటి అగ్ని పరీక్ష కూడా మనం ఇది చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వారు ఈ పరీక్షను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే అంటే బిఎన్ఎస్ 163 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని చెప్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇప్పటికే జిరాక్స్ సెంటర్లు, అదేవిధంగా దుకాణాలు, అదేవిధంగా మిగతావి ఎక్కడ కూడా అంటే మనుషులు ముగ్గురు కూడా ఎక్కడ కూడా తిరగవద్దు, అదేవిధంగా ఎక్కడ కూడా డీజేలు అటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవద్దని ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ కి దాదాపుగా 2.95 లక్షల మంది విద్యార్థులు కూడా ఈ రోజు పరీక్షకి అయితే హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 500 పైచిలుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అటు ఏదైతే విదేశాల్లో కూడా దాదాపుగా
14 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం నీట్ పరీక్ష మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా ఇప్పటికే అటు ఏదైతే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నటువంటి విద్యార్థులకు ఇప్పటికే ఫేస్ ఐడెంటిఫికేషన్, అదేవిధంగా అథాంటిఫికేషన్ చేస్తున్నారు. అదేవిధంగా బయోమెట్రిక్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో దాదాపుగా ఇద్దరు ఏదైతే ఇన్విజిలేటర్లు ఉంటారో వారందరికీ కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక ప్రతి పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా నిఘా కూడా ఉంటుందని చెప్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే అంటే సీసీ కెమెరాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా విశ్లేషించి ఏఐ ద్వారా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా ఈ పరీక్షను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో జరిగినటువంటి 3వ తారీఖు జరిగినటువంటి పరీక్ష ఎగ్జామ్ లో దాదాపుగా జీవశాస్త్రం, అదేవిధంగా రసాయన శాస్త్రానికి సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో ఆ ప్రశ్న పత్రాలు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ లో కూడా చక్కర్లు కొట్టిన నేపథ్యంలోనే ఈ పరీక్షను అయితే అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందారు. ఆ నేపథ్యంలోనే ఈ పరీక్షను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం అటు టెలిగ్రామ్, అదేవిధంగా నెట్ సెంటర్లను కూడా మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నీటి ఎగ్జామ్ మాత్రం ప్రశాంతంగా ప్రారంభమైందని అయితే మనం చెప్పుకోవచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.